शुभतिथौ श्रीमान् गोत्रः नामधेयस्य अवशिष्ट गोत्रोद्भवस्य नरेन्द्रवर्मराज नामधेयस्य धानां क्षेमस्थैर्यधैर्यविजयापूर्ण अनुग्रह कटाक्ष सिद्धिद्वारा आयुरारोग्य ऐश्वर्याभि अभिवृद्धिद्वारा यजमानस्याः मनःसङ्कल्प संपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं महालक्ष्मीः स्वरूपस्य देवता संपूर्ण कटाक्ष सिद्धिद्वारा यजमानस्याः आयुरारोग्य ऐश्वर्याभि नीराजनानन्दर्शयामि नीराजनानन्दर शुद्ध आचमनं समर्पयामि देवता ओम यो वहितां ब्रह्मणो वेदां अमृतेनावतां बलिं तस्मै ब्रह्मच आयोगीर्तिं ददुः आगदेहि वैनं प्रणयते ब्राह्मणो वै सर्व ఒకసారి వెనక్కి మధ్యలో స్వామివారు కొంచెం ఓకే సార్ కూర్చోవాలండి కూర్చో అద్భుతమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణంలో మన ఆదివేశ జాతి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ మహనీయుని యొక్క 58 అడుగుల విగ్రహం ఏర్పాటుతో పాటు స్మృతివనానికి మరి 6.8 ఎకరాలు కేటాయించినందుకు యావత్తు భారతదేశ ఆర్యవైశ్య సమాజం తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లానే కూటమిలో ఉన్నటువంటి మంత్రివర్గానికి మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆ వ్యక్తి ఒక సమాజానికి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆస్తి. ఆయన చరిత్ర మనందరికీ తెలియాలి. మనం చచ్చిపోతామని తెలిసి కూడా మద్రాసు రాష్ట్రంలో ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఛత్రపతి శివాజీ పుట్టాలనుకుంటాం కానీ మన ఇంట్లో పుట్టాలనుకో పక్కింట్లో పుట్టాలనుకుంటాం. డివైడర్ ని తీస్తూ విగ్రహాన్ని పక్కన పెట్టి మళ్ళీ మా ఖర్చులతోనే మేము ఈ విగ్రహాన్ని పెడతామని చెప్పని మాటిచ్చి ఒక కాగితం రాసిచ్చి ఆ విగ్రహాన్ని తీసి పక్కన పెట్టారండి. తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చినాయి అన్ని వచ్చినాయి అని చెప్పని అది ఆగిపోయింది. దయచేసి మా అందరి తరఫు కూడా మీకు కాగితం కూడా మేము పెట్టుకుంటాం. ఆ విగ్రహాన్ని మళ్ళీ అక్కడే పునఃప్రారంభించాలని చెప్పని మేము వేడుకుంటున్నాం. దయచేసి దాన్ని ఒకసారి మీరు ఆలోచించి ఎట్లా చేయాలనేది కూడా చేస్తారని చెప్పని మాకు సహాయం చేస్తారని చెప్పని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గోలపల్లి శ్రీనివాసరావు గారిని కూడా మాట్లాడవలసిందే కోరుచు. ఇక్కడ అధ్యక్షత వహించినటువంటి మా సహకార శాసకులు హరిబాబురాజు గారికి, తోటి సహచరులు ఆదివాసీ నమస్కారం. పొట్టి శ్రీరాములు గారి ముఖ్యమోహం కడతాం చాలా గొప్పతనం. ఎందుకంటే ఆయన ఆ రోజులో ప్రాణ త్యాగం చేయడం చాలా గొప్పతనం. ప్రాణం త్యాగం చేసి అట్లాంటి వారిని గుర్తించి ఈ గవర్నమెంట్ ఇప్పుడు వారికి 6 ఎకరాల 50 సెంట్లు ఇచ్చి 58,000 విగ్రహం కట్టి ముఖ్యమోహం తయారు చేయడం చాలా గొప్పతనం. అట్లానే పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి కానీ జయంతి కానీ అమ్మవారిని కూడా అధికారికంగా చేయమంటాం ఈ గవర్నమెంట్ లో చాలా సూచనం. అది కూడా మీరు గుర్తించి దాని గురించి ఆలోచించి మీరు ఏ గవర్నమెంట్ లో ఏదో ఆలోచించుకుంటే మీరు చేస్తారని గమనించుకుంటారు. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు కార్యక్రమం ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆయన చేసిన సేవలు అది గుర్తుపెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం ఒక స్మృతి వనరులాగా 5 ఎకరాల 50 సెంట్లు ఇవ్వటం
అది మనం గుర్తించి ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి 10 మంది కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు పుట్టూరికి పాలాభిషేకం చేస్తూ జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టౌన్ పార్టీ ప్రెసిడెంట్, ప్రపంచ ఆర్య వైశ్య సంఘ ప్రెసిడెంట్, అలాగే కనికా పరమేశ్వరి గుడి దేవస్థానానికి సంబంధించిన అధ్యక్షుడు గారు, అలాగే శివాలయం చైర్మన్గా ఉన్న చైర్మన్ గారు మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా మీ ప్రతినిధిగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమం చేయటం, ఆ కార్యక్రమాన్ని మరలా మనం గుర్తుపెట్టుకుని ఒక వ్యక్తుల్ని అభినందించడం, ఒక కృతజ్ఞతా భావంతో మనందరం కలిసికట్టుగా ఒక మంచి పని చేసిన వ్యక్తులకి స్మరించుకోవటం ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని స్మరించుకుని ఈరోజు ఈ చేసే కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేత కూడా పాలాభిషేకం చేయించి ముందుకెళ్లే తరుణంలో